చిన్న వయసులోనే విద్యార్థులలోని నూతన ఆలోచనలను, నూతన ఆవిష్కరణలను వెలికి తీయడం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక రకాలైనటువంటి పోటీ పరీక్షలను నిర్వహిస్తూ ఉంది. ఇలాంటి పోటీ పరీక్షల్లో 6వ తరగతి నుంచి 11వ తరగతి వరకు ప్రైవేట్ మరియు గవర్నమెంట్ స్కూల్లో చదివే విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం అయితే తాజాగా విద్యార్థి విజ్ఞాన్ మందన్ అనే ఒక ఆన్లైన్ పోటీ పరీక్షను తీసుకురావడం జరిగిందండి. ఈ పోటీ పరీక్షను విజ్ఞాన్ భారతి, విజ్ఞాన్ ప్రసార్, ఎన్సిఆర్టీ సంయుక్తంగా చేపట్టనున్నాయి. ఈ మేరకు 2024-25 సంవత్సరానికి విద్యార్థి విజ్ఞాన్ మందన్ పోటీ పరీక్షకైతే కేంద్ర ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఉంది. ముఖ్యంగా తల్లిదండ్రులు విద్యార్థులకు ఈ పోటీ పరీక్షపై అవగాహన కల్పించి రిజిస్ట్రేషన్ చేయించి వారిని ఈ పరీక్ష రాయడానికి ప్రోత్సహించండి. విద్యార్థులకు ఏమాత్రం మొబైల్ ఫోన్ పై అవగాహన ఉన్నా వారు మొబైల్లోనే ఈ యొక్క పోటీ పరీక్షకు చాలా ఈజీగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ కంప్యూటర్ ఉన్నా కూడా కంప్యూటర్ ద్వారా కూడా చాలా ఈజీగా ఈ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. మొదటగా విద్యార్థులకు పాఠశాల స్థాయిలో ఈ పోటీ పరీక్ష ఉంటుంది. అక్కడ పాస్ అయితే మీకు జిల్లా స్థాయిలో పోటీ పరీక్ష ఉంటుంది. అక్కడ కూడా పాస్ అయితే మీకు రాష్ట్ర స్థాయిలో పోటీ పరీక్ష నిర్వహిస్తారు. అక్కడ కూడా పాస్ అయితే మీకు జాతీయ స్థాయిలో జరిగే పోటీ పరీక్షల్లో మీరు పాల్గొని పరీక్షలు రాసినట్టయితే మీకు బహుమతులు కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుందండి. అనేక మందికి ఈ పోటీ పరీక్ష గురించి తెలియకపోవడం వల్ల ఈ పరీక్షకు పోటీ పడే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. కనుక ఎవరైతే 6, 7, 8, 9, 10, 11 తరగతులు చదువుతూ ఉన్నారో అలాంటి విద్యార్థులందరూ కూడా విద్యార్థి విజ్ఞాన్ మందన్ పరీక్షకు మీ మొబైల్ ఫోన్ ద్వారా చాలా ఈజీగా రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు పాఠశాల, అలాగే జిల్లా, అలాగే రాష్ట్రం, అలాగే జాతీయ స్థాయిలో అయితే పాల్గొని మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి బహుమతులు కూడా పొందండి. ఈ పోటీ పరీక్షకు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు 200 రూపాయలు ఫీజు కట్టాల్సి ఉంటుంది. అలాగే సెప్టెంబర్ 15వ తేదీ వరకు ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. విద్యార్థులు ఈ పోటీ పరీక్ష రాయడానికి ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదండి. మీ మొబైల్ ఫోన్ ద్వారానే ఈ పరీక్ష అయితే రాయాల్సి ఉంటుంది. మీరు ఒకసారి పరీక్ష కనుక రిజిస్ట్రేషన్ కనుక చేసుకున్నట్లయితే అక్టోబర్ నెలలో మీకు శాంపిల్ పరీక్ష మీ మొబైల్ ఫోన్ ద్వారా నిర్వహిస్తుంది. ఆ విధంగా మీకు అవగాహన కల్పిస్తుంది. మీకు ఈ యొక్క ఎగ్జామ్ కు సంబంధించి సిలబస్ ని మొత్తం స్టడీ మెటీరియల్ అంతా కూడా ఈ వెబ్సైట్ లోనే ఇప్పటికే అందుబాటులో ఉంచడం జరిగింది. విద్యార్థులకు నేను ఈ వెబ్సైట్ యొక్క లింక్ ను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసి మీరు ఈజీగా ఈ విద్యార్థి విజ్ఞాన్ మందన్ పరీక్షకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే సిలబస్ ని, స్టడీ మెటీరియల్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఈ పోటీ పరీక్షల్లో పాఠశాల స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ఎవరైతే పాల్గొని పరీక్షలో పాస్ అవుతారో అలాంటి వారికి కేంద్ర ప్రభుత్వం బహుమతులు కూడా ఇస్తుంది. సామాన్య గణిత పాఠ్య పుస్తకాల్లోని అంశాలు 50%, విజ్ఞాన శాస్త్రంలో భారతదేశ కృషిపై 20%, శాస్త్రవేత్తలు జీవిత చరిత్రకు సంబంధించి 20%, లాజిక్, రీజనింగ్ 10% ప్రశ్నలు ఉంటాయి. వివరాలు వెబ్సైట్ లో లభ్యమవుతాయి. బహుళ ఐచ్ఛిక ప్రశ్నలతో ఆన్లైన్ ద్వారా పరీక్ష నిర్వహిస్తారు. జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో పాల్గొన్న వారికి ధ్రువపత్రం, జ్ఞాపిక అందజేస్తారు. ప్రతిభ చూపిన ముగ్గురికి 5,000, 3,000, 2,000 చొప్పున ఇస్తారు. జాతీయ స్థాయిలో ప్రతిభ చూపితే 25,000, 15,000, 10,000 రూపాయల చొప్పున ఇస్తారు. దేశంలోని పరిశోధన, అభివృద్ధి సంస్థలను సందర్శించేలా అవకాశం కల్పిస్తారు. వీటితో పాటు భాస్కర స్కాలర్షిప్ పేరుతో ఏడాది పాటు నెలకు 2,000 చొప్పున ఉపకార వేతనం కూడా అందిస్తారు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే ఈ మేరకు ప్రకటనను విడుదల చేయడం జరిగింది. కనుక విద్యార్థులు నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చే లింక్ ద్వారా వెళ్లి మీరైతే 200 రూపాయల రుసుము చెల్లించి ఈ విద్యార్థి విజ్ఞాన్ మందన్ పోటీ పరీక్షకు రిజిస్ట్రేషన్ చేసుకోండి. అక్టోబర్ నెలలో మెయిన్ పరీక్ష ఉంటుంది. అలాగే నవంబర్ నెలలో రిజల్ట్స్ ఉంటాయి. రాష్ట్ర స్థాయి పరీక్షలు డిసెంబర్ నెలలో నిర్వహిస్తారు. అలాగే జాతీయ స్థాయి పరీక్షలు 2025 మే నెలలో నిర్వహిస్తారు. విద్యార్థులు పాఠశాల స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు వివిధ పోటీ పరీక్షల్లో పాల్గొని గెలిచి మీరైతే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి బహుమతులు, జ్ఞాపికలు, అలాగే స్కాలర్షిప్ ను పొంది మీ యొక్క ఆలోచనలను, నూతన ఆవిష్కరణలను, మీలో ఉన్నటువంటి టాలెంట్ను బయట పెట్టుకోండి. ముఖ్యంగా తల్లిదండ్రులు విద్యార్థులకు ఈ పోటీ పరీక్షపై అవగాహన కల్పించి రిజిస్ట్రేషన్ చేయించి వారిని ఈ పరీక్ష రాయడానికి ప్రోత్సహించండి. ఎప్పటికప్పుడు ఇలాంటి తాజా సమాచారాన్ని మీ మొబైల్ ఫోన్ ద్వారా తెలుసుకోవడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.